అందరికీ విజయదశమి శుభాకాంక్షలు। ఈ వీడియోలో తిరుపతికి దగ్గరలో ఉన్న ఉగ్ర ప్రత్యంగిరాదేవి ఆలయము ఎక్కడుందో తెలుసుకుందాము। తిరుపతిలో చాలా మందికి ఉగ్ర ప్రత్యంగిరాదేవి ఆలయం ఉందన్న విషయమే తెలియదు। సో ఈ వీడియోలో తిరుపతి నుంచి ఉగ్ర ప్రత్యంగిరాదేవి గుడికి దారి ఎలాగో తెలుసుకుందాము। సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ జర్నీ। మేము ఈ జర్నీని అలిపిరి రోడ్లో ఉన్న శ్రీ రామచంద్ర పుష్కరిణి అని ఒకటి ఉంటుంది కదా, చాలా మందికి తెలుసు, అక్కడి నుంచి స్టార్ట్ చేసాము। ఈ రామచంద్ర పుష్కరిణిలో ప్రతిరోజు సాయంత్రము ఇక్కడ టీటీడీ వాళ్ళు హరికథలు చెప్తారు। సో సాయంత్రం పూట ఆట విడదిగా ఉండడానికి ఈ ప్లేస్ చాలా బాగా యూజ్ అవుతుంది। అండ్ ఇక్కడి నుంచి మనము టౌన్ క్లబ్ సర్కిల్ దొరికి వెళ్ళాలి। ఈ టౌన్ క్లబ్ సర్కిల్ లోపు మనకి ఏవే వస్తాయంటే, ఫస్ట్ మనం వచ్చేది క్రైమ్ పోలీస్ స్టేషను। క్రైమ్ పోలీస్ స్టేషన్ దాటి కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది। ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ని దాటి కొంచెం దూరము మనం వెళ్తే మనకి ఇక్కడ మహతి ఆడిటోరియం అని వస్తుంది। మహతి ఆడిటోరియం తిరుపతికే తలమానికం। మహతి ఆడిటోరియం టీటీడీ వాళ్ళు నడుపుతా ఉన్నారు। ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, స్కూల్ ఫంక్షన్స్, కాలేజ్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి। మీలో ఎంతమంది ఈ మహతి ఆడిటోరియంకి ఆల్రెడీ ఒక్కసారైనా వచ్చారో? ఏదైనా స్కూల్ ఫంక్షన్స్ ఆర్ కాలేజ్ ఫంక్షన్స్ లేకుంటే ఏదైనా సాంస్కృతిక కార్యకలాపాలకి ఒకసారి కమెంట్ చేయండి। అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి టౌన్ క్లబ్ సర్కిల్ అని ఉంటుంది। దీన్నే ఎన్టీఆర్ సర్కిల్ కూడా అంటారు। దీనికి ల్యాండ్ మార్క్ వచ్చి జిఆర్టీ జ్యువెలర్స్ ఉంటుంది। ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళబోతాం। ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే చంద్రగిరి రోడ్డు వస్తుంది। మనము ప్రత్యంగిరాదేవి దేవాలయానికి వెళ్ళవలసిన రోడ్డు కూడా చంద్రగిరి రోడ్డే। ఇక్కడ భీమా జ్యువెలర్స్ పక్కన కనిపిస్తాండేది ఎస్వి హై స్కూల్ గ్రౌండ్। ముందు ఇప్పుడు మనకి ఎస్వి ఆఫీస్ ఉంది కదా, అది ముందు ఎస్వి హై స్కూల్, దానికి సంబంధించిన గ్రౌండ్ ఇది। మీలో ఎంతమంది ఎస్వి హై స్కూల్ గ్రౌండ్కి వచ్చి క్రికెట్ ఆడారో ఒకసారి కమెంట్ చేయండి। అండ్ మనం ఇక్కడ చూస్తున్న రోడ్డు వచ్చి బాలాజీ కాలనీ రోడ్డు। ఇది చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్కి। మన లెఫ్ట్ సైడ్ చూస్తున్నదే ఎస్వి మ్యూజికల్ కాలేజ్, అండ్ ఇది వచ్చి బాలాజీ కాలనీ సర్కిల్। రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు సనాతన దీక్ష మీటింగ్ పెట్టారు కదా, అది ఇక్కడే పెట్టారు। మీలో ఎంతమంది ఈ సనాతన దీక్ష మీటింగ్కి తిరుపతిలో ఉండే వాళ్ళు హాజరయ్యారో ఒకసారి కమెంట్ చేయండి। ఇక్కడ నుంచి మనం ప్రత్యంగిరాదేవి గుడికి స్ట్రైట్గా వెళ్ళాలి। ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్ రైట్ సైడ్ ఉండేది ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, ఇది టిటిడి డిగ్రీ కాలేజ్। ఈ కాలేజ్లో మీలో ఎవరైనా చదివి ఉంటే ఒకసారి కమెంట్ చేయండి। ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ అంతా ఎస్వి యూనివర్సిటీ రోడ్। ఇది చాలా ఆహ్లాదకరంగా చుట్టూ చెట్లతో నిండి ఉంటుంది। ఇక్కడ మనకి కనపడుతున్న గేటే ఎస్వి యూనివర్సిటీ సెకండ్ గేట్। ఆ గేట్ ద్వారా కూడా మనం ఎస్వి యూనివర్సిటీ లోపలికి ప్రవేశించవచ్చు। ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ వస్తుంది। ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంకి వెళ్లే దారి। ఇందులోనే పద్మావతి జూనియర్ కాలేజ్, పద్మావతి డిగ్రీ కాలేజ్ అండ్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కూడా అటువైపే వెళ్ళాలి। ఇప్పుడు మనం చూస్తున్నదే ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్। ఈ గేట్ ద్వారానే మనం లోపలికి వెళ్ళొచ్చు। అండ్ ఇది వచ్చి శ్వేత బిల్డింగ్। ఇక్కడితో తిరుపతి నియోజకవర్గం ముగుస్తుంది। కొంచెం ముందుకు వెళ్తే చంద్రగిరి నియోజకవర్గం మొదలవుతుంది। ఆ ఎదురుగా కనిపించే బ్రిడ్జే కొత్త బ్రిడ్జ్, తుమ్మలగుంట బ్రిడ్జ్ అంటారు దీన్ని। ఇది 1 కిలోమీటర్ వరకు పొడుగు ఉంటుంది। ఆ బ్రిడ్జ్ దిగగానే చంద్రగిరి నియోజకవర్గం అయితే మొదలవుతుంది। ఈ బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది। ఈ బ్రిడ్జ్ పైన నుంచి తిరుమల వ్యూ వచ్చి చాలా అందంగా ఉంటుంది అండ్ హైల్ చాలా బాగా కనిపిస్తుంది దీనిపైన నుంచి వెళ్తుంటే। మీలో ఎంతమంది సాయంత్రం పూట ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి కొంచెం చిల్ అవుతూ ఉంటారో కమెంట్ చేయండి। మనమైతే ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గానికి ఎంటర్ అయిపోయాము। ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు వచ్చి విద్యానగర్ రోడ్ అంటారు। ఇక్కడ విద్యానగర్ చాలా ఫేమస్ అండ్ ఇక్కడ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా। మొన్న జరిగిన ఎలక్షన్స్లో చంద్రగిరిలో 30 సంవత్సరాల తరువాత టీటీపీ అధికారంలోకి వచ్చింది అండ్ పులివర్తి నాని ఇక్కడ అఖండ మెజారిటీతో గెలిచి చంద్రగిరి కోటపై తెలుగుదేశం యొక్క జెండాని నాటాడు। అండ్ మొన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కమెంట్ చేయండి।
అలాగే విద్యానగర్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ జగజ్జీవన్ రాయ్ సర్కిల్ అని ఒకటి వస్తుంది. దీన్నే స్టాఫ్ క్వార్టర్ సర్కిల్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి ఇంకా మనం ప్రత్యంగిరాదేవి గుడికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం దూరం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రానమ్మ హోటల్ అని ఒకటి ఉంటుంది. ఆ రానమ్మ హోటల్లో ఎగ్ దోశ బాగా ఫేమస్. మీలో ఎవరన్నా ఇక్కడ రానమ్మ హోటల్లో ఎగ్ దోశ తినుంటే ఒకసారి కమెంట్ చేయండి. రానమ్మ హోటల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకి కనిపించే గేటే అగ్రికల్చర్ కాలేజ్ గేట్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి పేరూరు అనే ఊరు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఊరే పేరూరు. ఇక్కడ నుంచే మనం వకులామాత టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. దీని వెనక హైవేలో ఆ వకులామాత టెంపుల్ అయితే వస్తుంది. ఈ పేరూరుకి స్టార్టింగ్లోనే ధర్మరాజుల గుడి అని ఒకటి ఉంటుంది. అది చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ అక్కడ 18 రోజులు ఓ పెద్ద పండగలాగా చేస్తారు. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు చెర్లోపల్లి సర్కిల్ అనే ఒక సర్కిల్ వస్తుంది. అక్కడి వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మధ్యలో మనకి గరుడ అపార్ట్మెంట్స్ అండ్ తాటితోపు అనే ఊర్లు, చెప్పుకోదగ్గ ఊర్లు మధ్యలో వస్తాయి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదే చెర్లోపల్లి సర్కిల్. దీని రైట్ సైడ్ నుంచి మనం జూ పార్క్ రోడ్ అంటారు. ఈ జూ పార్క్ రోడ్ నుంచి డైరెక్ట్గా అలిపిరికి కనెక్టివిటీ ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. ఒకటి వచ్చి చంద్రగిరి వెళ్ళే రోడ్డు ఎడమ వైపున, కుడివైపు వచ్చి శ్రీనివాస మంగాపురం వెళ్ళే రోడ్డు. మనం ప్రత్యంగిరాదేవి గుడికి వెళ్ళాలంటే ఎడమ వైపున ఉన్న చంద్రగిరి రోడ్డు పట్టుకొని వెళ్ళాలి. ఇలానే చంద్రగిరి రోడ్లో మనం కొంచెం ముందుకు వెళితే పెరుమాళ్ళపల్లి అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిని దాటుకొని ఇంకా కాసేపు వెళ్ళవలసి వస్తుంది మన ప్రయాణం ప్రత్యంగిరాదేవి అమ్మవారి గుడి దగ్గరకు. ఇక్కడి నుంచే పెరుమాళ్ళపల్లి అనే ఊరు స్టార్ట్ అవుతుంది. ఈ ఊరు కొంచెం ఫేమస్. ఎందుకంటే ఈ ఊర్లో ఆల్మోస్ట్ అందరూ టీటీడీ దేవస్థానంలో పనిచేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తిరుపతిలో చాలామందికి టీటీడీలో ఉద్యోగాలను అయితే ఇచ్చారు. ఆ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఈ ఊర్లోనే సెటిల్ అయిపోయారు. అందుకే ఈ ఊరికి పెరుమాళ్ళపల్లి అనే పేరు వచ్చింది. పెరుమాళు అంటే తమిళంలో వెంకటేశ్వర స్వామి అని అర్థం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే కొంచెం చెప్పుకోదగ్గ సర్కిల్ ఏమిరా అంటే కాలూరు క్రాస్ అని వస్తుంది. అది దాటుకొని నేరుగా చంద్రగిరి వైపుగా మన ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సర్కిలే కాలూరు క్రాస్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనం శ్రీనివాస మంగాపురంకి వెళ్ళొచ్చు. కానీ మనం ఉగ్ర ప్రత్యంగిరాదేవి గుడికి స్ట్రైట్గా చంద్రగిరి వైపుగా వెళ్ళాలి. ఇంకాస్త దూరం వెళితే తొండవాడ అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి కొంచెం దగ్గరగా వెళితేనే మన ఉగ్ర ప్రత్యంగిరాదేవి టెంపుల్ అనేది వస్తుంది. అక్కడ కనబడుతున్న బ్రిడ్జ్ దాటగానే మనకి రుద్రపాదాల ముక్కోటి అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగం అయితే ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళలేదు కదా. తిరుమలకి వెళ్లకుండా 6 నెలలు ఇక్కడే అగస్త్య మహాముని ఆశ్రమంలో ఉండి ఆ తర్వాత తిరుమలకి పద్మావతి అమ్మవారితో వెళ్ళారు. ఈ అగస్త్య మహాముని ఆశ్రమం మొత్తం ఈ తొండవాడ, ముక్కోటి, శ్రీనివాస మంగాపురం ఇవంతా కలిసి పురాణాల్లో అగస్త్య మహాముని ఆశ్రమంగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదే ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ అనే గ్రామం. ఈ లెఫ్ట్ సైడ్ వెళితే తొండవాడ అనే ఊరు వస్తుంది. మనం ఉగ్ర ప్రత్యంగిరాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మనకి ఆ టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ టెంపుల్ మనకి రోడ్డు పక్కనే అయితే వస్తుంది. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు. ఇంకొంచెం ముందుకెళ్తే చంద్రగిరి అయితే వచ్చేస్తుంది. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే శ్రీ ఉగ్ర ప్రత్యంగిరాదేవి టెంపుల్ యొక్క గోపురం.
ఇది తొండవాడ అనే గ్రామంలో ఉంటుంది. మేము ఈ టెంపుల్కి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 1:30 అయి ఉంటుంది. అప్పటికే టెంపుల్ క్లోజ్ చేసింది. టెంపుల్ మార్నింగ్ 6:30 నుంచి 12 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 to 8 వరకు ఉంటుంది. మీలో ఎవరైనా వచ్చేవాళ్ళు ఈ టైమింగ్లో వస్తే మీకు దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ గాడ్. మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఇమ్మీడియట్గా తీరిపోయేంత శక్తి ఉన్న తల్లి తింగరాదేవి తల్లి. ఇప్పుడు జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ టెంపుల్కి పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. తిరుపతి నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ గుడికి దూరం. చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.